ప్రైజ్ లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునామములో శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు పాఠ్యాంశము ఆయనే నిన్ను బాగు చేయును. ఆమెన్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మీరు ఏ విధమైన రోగశయ్య మీద ఉన్నారు? స్వస్థత లేకయున్నారా? అనేక విధములైనటువంటి వైద్యుల యొద్దకు తిరిగి నీవు స్వస్థత లేని స్థితిలో ఉన్నావేమో. ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు, నేను నిన్ను బాగు చేస్తానని. నేను కూడా నిశ్చయముగా చెప్పుచున్నాను, మనలను బాగు చేయువాడు, స్వస్థపరచువాడు ప్రభువైన క్రీస్తు వారే. కాబట్టి నీకు వచ్చిన రోగము ఎలాంటిదైనను నీవు మనుషులకును నీ వారికిని చెప్పుకొనుటకు నీకు సిగ్గుగా ఉన్నదా? ప్రభువైన క్రీస్తు వారు సర్వము నెరిగిన దేవుడు. నీవు చేయవలసిందల్లా, ప్రభువా నన్ను ముట్టు, యెహోవా రఫావై నన్ను స్వస్థపరచుమని నీవు ప్రార్థించిన ఎడల ప్రభువైన క్రీస్తు వారే మనలను బాగు చేసే దేవుడు. నిన్ను బాగు చేసే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు. యెహోవా రఫాగా సంపూర్ణ స్వస్థత దయచేయు దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువారిని నీవు అడుగు. నీవు ఏదైతే అడుగుతావో అది ఇచ్చే దేవుడు. కానీ అది న్యాయపరమై ఉండాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారే మనలను బాగు చేయు దేవుడు, యెహోవా రఫాగా ఉన్న దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి మనము శ్రమ దినమున కృంగిన ఎడల చేతగాని వారమగుదుము. కాబట్టి మనకి శ్రమ వచ్చినప్పుడు అది శత్రువుల వలన అయి ఉండవచ్చు, లేదా రోగము వలన అయి ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందుల వలన అయి ఉండవచ్చు. కానీ నీవు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము శ్రమ దినమున ఎప్పుడైతే కృంగిపోయామో సైతాను మనలను ఇంకను కృంగతీస్తుంది. కాబట్టి శ్రమ దినమున మనము కృంగిన ఎడల మనము చేతగాని వారమగుతాము. శ్రమ దినమున అధికముగా మనము ప్రార్థన చేయాలి. యోబు గారిని తీసుకున్నట్లయితే ఆయనకు శ్రమ వచ్చినప్పుడు ఏమాత్రము ప్రభువును దూషించలేదు, అలాగునే కృంగిపోలేదు. ఇంకను ప్రభువైన క్రీస్తు వారిని ఆరాధించాడు, స్తుతించాడు. తన యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోకపోయినను తన స్నేహితుల రక్షణ కోసరము యోబు గారు ప్రార్థించి ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, నీకొచ్చిన శ్రమ ఎలాంటిదైనను నీవు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీవు చేతగాని వాడవు, చేతగాని దానవు కావు. ప్రభువైన క్రీస్తు వారు నీతో ఉండగా నీవెందుకు చేతగాని వారవవుతారు? కాబట్టి నీవు శ్రమ దినము వచ్చినప్పుడు నీవు కుంగిపోవాల్సిన అవసరం లేదు. శ్రమ దినములో కూడా ప్రభువైన క్రీస్తు వారిని నీవు ఆరాధించాలి. నీ భారము ఎట్టిదైనను కూడా ప్రభువైన క్రీస్తు వారి మీద మోపిన ఎడల అట్టి శ్రమల అట్టి భారమునంతటినీ కూడా నీ నుండి తొలగించి ప్రభువైన క్రీస్తు వారు నీకు విశ్రాంతి కలుగచేసే వాడుగా ఉన్నాడు. మనము చేయవలసింది ప్రార్థన చేయాలి. కాబట్టి నీకు ఏ కీడు కూడా తగులదు. ప్రభువైన క్రీస్తు వారిని నీవు నమ్ముకొని ఉన్నావు. కాబట్టి నీవు ప్రభువైన క్రీస్తు వారిని ఆరాధిస్తున్నావు. నీవు శ్రమ వచ్చినప్పుడు కృంగిపోలేదు. చేతగాని వాడవు కావు, చేతగాని దానవు కావు. నాలో ప్రభువైన క్రీస్తు వారు ఉన్నారు. నా పక్షముగా వ్యాజ్యమాడే దేవుడు, ఏ కీడు కూడా నాకు తగులకుండా నన్ను సంరక్షించే దేవుడని నీవు ఎప్పుడైతే నమ్మి ప్రభువైన క్రీస్తు వారిని ఆరాధించావో, సొంత రక్షకునిగా నీవు స్వీకరించి ఉన్నావో, ప్రభువైన క్రీస్తు వారు నీకు ఏ కీడు కూడా రాకుండా
అట్టి కీడులు, మరణమును, అపాయములను తొలగించి నిన్ను కాపాడే దేవుడు, నిన్ను సంరక్షించే దేవుడు, ప్రతి విధమైనటువంటి రోగమును నీ యొద్ద నుండి తొలగించి నిన్ను స్వస్థపరిచే దేవుడు. ఇంత మంచి దేవుడు, ఉచితముగా స్వస్థపరచు దేవుడు మనకుండగా మనమెందుకు భయపడాలి? మనలను బాగు చేసే దేవుడు ప్రభువైన క్రీస్తు వారు యెహోవా రఫాగా మనలను ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును, ఆయుష్షునిచ్చే దేవుడు మన పక్షముగా మనకుండగా, మనలో ఉండగా ఇంకా మనకెందుకు భయము? డోంట్ ఫియర్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు వారిని మనము ఆరాధించాలి. శ్రమ దినమున ఏమాత్రము కూడా కృంగిపోక మనము చేతకాని వారము కాదని నిరూపించుకోవాలి. ప్రభువైన క్రీస్తు వారిని కలిగి ఉన్నాము కనుక ఏ కీడియు కూడా మనకు తగులకుండా ప్రభువైన క్రీస్తు వారు కావలి కాచే దేవుడు. తన దేవదూతలకు ఆజ్ఞాపించి మనలను సంరక్షించే దేవుడు, తన సన్నిధి ఉంచే దేవుడు. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారిని మనము ఆరాధించాలి, సొంత రక్షకునిగా మనము స్వీకరించాలి. ప్రభు యొక్క శిలువ త్యాగమును మనము గుర్తెరిగి మనము ఆయన కొరకు, ఆయన అడుగు జాడల్లో నడవాలి, ఆయనను పోలి నడవాలని ప్రభు పేరట మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.